గమనించండి, ఈ రీతిమైన విధానం చూడండి. ఒబీడియన్స్ ఉండాలండి మనకి. వినడము గొప్పతనం కాదు, విని ఆ ప్రకారంగా నడుచుకోవడం చాలా గొప్పతనం. దేవుడు ఏం చెప్తున్నాడు? వినినవాడు దీవించబడతాడు. ఈరోజు ప్రభు చెప్తున్న మాట, దేవుని దయ మనకి రావాలంటే అది వినటం వలనే దయ వస్తుంది. ఆ ప్రేమ, ఆ సహవాసం చూసారా? సరిగ్గా దేవుడు ఇంకా చూపిస్తా అంటున్నాడు మన దగ్గర. సరిగ్గా ఎప్పుడు చూపిస్తాడో తెలుసా? ఆయన మాట శ్రద్ధగా వినిన ఎడాల. కానీ ఈరోజు మన తీరు ఎలా ఉందో తెలుసా? దేవుడు వాక్యం మనం వింటున్నామండి, కానీ వాక్యం ప్రకారంగా మనం నడుచుకోవట్లేదు. వాక్యం వింటున్నాం, సమాధానం పడమంటాడు, తగ్గించుకున్నామంటాడు, పాపాన్ని విడిచిపెట్టమంటాడు, సరైన దశలో నడుచుకోమంటాడు, ప్రార్థన జీవితంలో ఉండమంటాడు, మంచి సహవాసంలో ఉండమంటాడు, ఆత్మీయతను కాపాడుకోమంటాడు. కానీ మనం ఇవేమి పట్టించుకోవాలి. ఇవేమి మనకు అక్కడ, ఇవేమి మనకు అక్కడ కూడా మనం దేవుని దగ్గర ఏమడుగుతున్నాము ఈరోజు?